సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. 2018లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఈ ఏడాది 10వ తరగతి మొదటి బ్యాచ్కు చెందిన 29 మంది విద్యార్థులు పరీక్షలు రాసి 100% ఫలితాలు సాధించారు. ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ రాజేశ్వరి శాలువాతో సత్కరించి మిఠాయిలు తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కృషితోనే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలిగారని తెలిపారు. విద్యాలయ సిద్దిపేటలోంచి 29 స్టూడెంట్స్ క్లాస్ 10 సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ రాశారు. ఫస్ట్ బ్యాచ్ ఇది. అందరూ పాస్ అయ్యారు. 100% రిజల్ట్. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అందులో 6 స్టూడెంట్స్ అబవ్ 400 స్కోర్ చేసిండ్రు. 14 స్టూడెంట్స్ A1 స్కోర్డ్ A1. టాపర్ వెరోనికా స్కోర్డ్ 469 అవుట్ ఆఫ్ 500. టీచర్స్ రెగ్యులర్గా క్లాస్ తీసుకున్నారు. మరి క్రిస్మస్ హాలిడేస్లో దసరా హాలిడేస్లో క్లాస్ తీసుకొని పేరెంట్స్ కోఆపరేట్ చేసి పిల్లలు కూడా హార్డ్ వర్క్ చాలా చేసిండ్రు. అందుకే రిజల్ట్ ఇంత మంచిగా వచ్చింది. హైదరాబాద్ రీజియన్లో ఇది 72 స్కూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కేంద్రీయ విద్యాలయ. అందులో సిద్దిపేటలో ఈ సంవత్సరం ఫస్ట్ బ్యాచ్ 100% రిజల్ట్ వచ్చిన కాబట్టి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మా పర్మనెంట్ బిల్డింగ్ ఈసనపల్లిలో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అక్కడ ఇప్పుడు ఉన్న బ్యాచ్ ఇంకా మంచిగా పర్ఫామ్ చేసి ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ 90 అబవ్ A1 స్కోర్ చేస్తారు అని మేమందరం ప్రయాసం చేస్తున్నాను. Everyone, myself Siri Movika. I'm very happy to have these marks. I've got 428 out of 500 in my 10 CBSE boards. I'm very thankful to my teachers and all the staff of KV, and I'm very proud to be a KVN. I've not studied I didn't feel that I'm studying very hard because I enjoyed my studies, and I feel this is the specialty of KV, that I didn't feel anything very hard about my studies. I've just enjoyed my academics along with my school life. I'm very happy, and thanks for everyone, principal ma'am, my class teacher, and all my friends for giving this beautiful school life and all. Myself Rishikesh. I have got 430 out of 500 in my CBSE boards. I am very thankful to all the teachers and also principal madam and class teacher. The extra classes were helped very much for us to score more marks, and also there are also sports to play. Many sports in also 10th class. In other schools there was no games. They didn't allow 10th class students to play games, but here we have played games also till the boards, till 1 month before the boards we have played. I am very thankful to all the members, and especially my parents. They have cooperated a lot.